స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వివాహం చేసుకుని జీవితమంతా సంతోషంగా జీవించాలని అనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. సమాజం గౌరవించే ఓ పోలీస్ అధికారిని పెళ్లి చేసుకొని కూడా ఆ మహిళ కష్టాల పాలైంది. నమ్మి ఒక మనిషి వెంట వెళ్ళినందుకు జీవితాన్నే చీకటి చేసుకోవలసిన పరిస్థితి వస్తుందని బహుశా ఆమె ఊహించి ఉండదు. తనకు జరిగిన అన్యాయానికి ఎలాగైనా పరిష్కారం చూపించమని కనపడిన ప్రతి అధికారిని వేడుకుంది. అయినా ఫలితం లేదు. జూన్ 22న హైదరాబాద్లో హనా అహ్మద్ ఖాన్ చికాగో పోలీస్ అధికారి మొహమ్మద్ జైనుద్దీన్ ఖాన్ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కొంతకాలం హైదరాబాద్లోనే ఉన్న హనాను వీసా ప్రక్రియ పూర్తయ్యాక 2024 ఫిబ్రవరి 17న అమెరికాకు పంపించారు. చికాగోలోని 6109 కెడ్వాలే అవెన్యూలో దంపతులు కొంతకాలం కలిసి జీవించారు. అయితే కొన్నాళ్లకే జైనుద్దీన్ భార్య హనాపై శారీరక మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడని, సామాజిక గౌరవం కోసం హనా అందుకు నిరాకరించిందని వారు తెలిపారు. ఫిబ్రవరి 7న ఉమ్రా పేరుతో హైదరాబాద్ వచ్చిన జైనుద్దీన్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో దిగాడు. హనాను తన కుటుంబాన్ని కలవమని పుట్టింటికి పంపి గుట్టుచప్పుడు కాకుండా హోటల్ గదిని ఖాళీ చేసి ఆమె పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, సోషల్ సెక్యూరిటీ కార్డ్, ఆభరణాలను ఎత్తుకొని విమానాశ్రయానికి వెళ్లి పరారయ్యాడు. హోటల్ యాజమాన్యం ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో హనా ఈ మోసాన్ని గుర్తించింది. మోసపోయినట్టుగా గ్రహించిన హనా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో కొత్త పాస్పోర్ట్ తీసుకుంది. అయినా దొంగిలించిన పత్రాలు, విలువైన వస్తువులను తిరిగి పొందేందుకు పోలీసుల ప్రయత్నాలు ఫలించలేదు. న్యాయం కోసం హనా తల్లిదండ్రులు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాసి తమ కూతురికి న్యాయం చేయాలని, దొంగిలించిన వస్తువులను తిరిగి అప్పజెప్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే హనా పాస్పోర్ట్, సోషల్ సెక్యూరిటీ కార్డ్, గ్రీన్ కార్డును దొంగిలించడం గుర్తింపు దొంగతనం కిందకు వస్తుంది. అమెరికా చట్టం ప్రకారం ఇది రుజువైతే నిందితుడికి గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అదనంగా జరిమానా లేదా బాధితురాలికి నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల దొంగతనం, వాటి విలువ ఆధారంగా ఇది గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానాగా మారవచ్చు. ఇక హనాపై శారీరక, మానసిక వేధింపులు గృహహింస కిందకు వస్తాయి. ఇల్లినాయిస్ చట్టం ప్రకారం ఈ నేరం రుజువైతే నిందితుడికి 1 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. అంతేకాదు గ్రీన్ కార్డు దొంగతనం ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టాల కింద నేరం. ఇది రుజువైతే నిందితుడికి జైలు శిక్షతో పాటు అమెరికా పౌరసత్వం రద్దు లేదా డిపోర్టేషన్ జరిగే అవకాశం ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ మోసం కేసులో భారత ప్రభుత్వం, అమెరికా అధికారుల సహకారంతో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. హనా అహ్మద్ ఖాన్కు న్యాయం జరిగే వరకు ఆమె కుటుంబం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. హనా అహ్మద్ ఖాన్ జీవితంలో జరిగిన ఈ దుర్ఘటన ప్రవాస భారతీయ మహిళలు ఎదుర్కొనే సవాళ్లను హైలైట్ చేస్తుంది. అమెరికా, భారత చట్టాల ద్వారా ఆమెకు న్యాయం లభించే అవకాశం ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ సంక్లిష్టమైనది. ఆమె తల్లిదండ్రుల పోరాటం, కేంద్ర మంత్రి జయశంకర్కు రాసిన లేఖ ఈ కేసుకు అంతర్జాతీయ దృష్టిని తెచ్చే అవకాశం ఉంది. హనాకు న్యాయం జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.